థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, మరి ఫోజిన్ షోల్డర్ అన్ని అంటూ ఉంటారు కదా, అది అంటే ఏంటి సార్, అది ఎందువల్ల వస్తుంది ఒకసారి వివరించండి. ఇప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్ గురించి నేను చెప్పాను కదా, ఈ ఒక గుజ్జు తగ్గిపోవటం వల్ల బాగా ఇప్పుడు మన ఫస్ట్ కాలర్ కూడా అసలు చెయ్యట్లేకపోతున్నా అట్లా అంటా ఉన్నారు కదా. సో అట్లా మెల్లిమెల్లిగా ఆ గుజ్జు తగ్గిపోవటం వల్ల బాగా టైట్ అయిపోయి ఉంటుంది ఆ క్యాప్స్యూల్. క్యాప్స్యూల్ అయితే చాలా మసిల్స్తో, ఇప్పుడైతే కప్ అండ్ సాసర్ అంటే ఇట్లా ఉంటుంది మన షోల్డర్, ఎట్లయినా జారిపోవచ్చు కదా, జారిపోకుండా అది పట్టుకుని ఉండటానికి చాలా మజిల్స్ ఉంటాయి. సో అట్లా క్యాప్స్యూల్ లాగా కవర్ అయి ఉంటుంది అనమాట. సో ఆ కవర్ అయితే ఒక లెవెల్ వరకు ఇట్లా క్లోజ్ అయి ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఆ ఇన్ఫ్లమేషన్ అంటే నొప్పి వల్ల ఏంటంటే ఇంకా గట్టిగా మూసుకుని పోద్ది. ప్లస్ నేను చెప్పాను కదా బర్సా అని, బర్సా అంటే మన గ్రీస్ లాంటిది, ఆ గ్రీస్ లాంటిది కూడా తగ్గిపోయిందంటే ఇంకా ప్రాబ్లం అవుద్ది, ఇంకా ప్రాబ్లం గట్టిగా పట్టుకుని దాని తర్వాత నొప్పి కూడా ఉండేసరికి అసలు ఎత్తలేకపోతూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్కి ఫస్ట్ మనం ట్రీట్మెంట్ ఎట్లా చేయాలంటే, ఫస్ట్ అయితే మనం ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీతో ఫస్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, దేర్ ఇస్ నో సెకండ్ థింగ్. అట్లా ఫిజియోథెరపీ, దాని తర్వాత కొంచెం గుజ్జు వచ్చే ట్యాబ్లెట్లు ఇస్తాం, దాని తర్వాత నొప్పి తగ్గిస్తానికి ట్యాబ్లెట్లు ఇస్తాం, మేబీ ఆ లో డోస్ స్టెరాయిడ్ కూడా ఇవ్వచ్చు. అట్లా చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90 to 95% ఆఫ్ ద టైమ్స్ తగ్గాలి. లేదు నాకు తగ్గట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇంజెక్షన్ థెరపీస్కి వెళ్తాం. ఇంజెక్షన్ అయితే ప్రీవియస్గా చాలామంది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండేవారు నొప్పి తగ్గిస్తానికి కోసం. సో ఇప్పుడైతే ఇట్స్ ఆల్మోస్ట్ గివెన్ అప్ అమ్మా. సో ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు న్యూవర్గా ఇప్పుడు కరెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం పిఆర్పి ఇంజెక్షన్. పిఆర్పి అంటే ఏం లేదు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మన సొంత బ్లడ్డే తీసి ఒక మిషన్లో సెంట్రిఫ్యూజ్ చేసుకుని, ఆ సెంట్రిఫ్యూజ్ చేసినాక మనకి ఒక ప్లేట్లెట్ రిచ్ లేయర్ ఫామ్ అవుతుంది. సో ఆ ఒకటైతే హీలింగ్ సెల్స్ ఉంటాయి దానిలో. సో ఆ హీలింగ్ సెల్స్ అన్నీ తీసి దాని తర్వాత మన భుజంలో ఇంజెక్ట్ చేస్తాం. సో అట్లా చేస్తే ఏమవుతుంది, మనం ఇన్ఫ్లమేషన్ అయితే ఫస్ట్ తగ్గుతుంది, దాని తర్వాత కొంచెం రీజనరేషన్ కూడా ఫామ్ అవుద్ది. సో ఆ ఒక ఏమంటే షోల్డర్లో కానీ కొంచెం టెండన్ టైర్ మైల్డ్గా కొంచెం టైర్స్ ఉంటాయి, అవన్నీ కూడా హీల్ అవుతాయి. దాని తర్వాత ఏంటంటే ఆల్సో మనం ఇప్పుడైతే ఆ పెయిన్ కంట్రోల్ చేస్తాం కోసం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఉంది. సో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో ఏం చేస్తామంటే, ఎక్కడైతే ఆ సివియర్ పెయిన్ ఉంది కదా, ఎప్పుడైనా సరే బాడీలో సివియర్ పెయిన్ ఉందంటే దానికి చాలా చాలా బ్లడ్ వెసల్స్ లాగా చాలా ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో ఆ నరాలు అయితే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో కొన్ని నరాలు అయితే ఓన్లీ సెన్సేషన్ ఇస్తుంది, అంతేగాని ఆ మూమెంట్కి ఆ నరంకి సంబంధం ఉండదు. సో అప్పుడు ఏంటంటే మనం ఆ ఇంజెక్షన్ వేసి కాస్త ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసేటప్పుడు అన్ని సూదులు పొడిచినట్టు ఉంటాయి. సో ఒక 3 సూదులు ఫ్రంట్లో, సైడ్లో, ఇంకా వెనకాల అట్లా ఇంజెక్షన్ లాగా సూదులు పెట్టి ఆ పెయిన్ ఇచ్చే నరాల్ని మనం నమ్ చేసేస్తాం. సో అట్లా నమ్ చేసేస్తే ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ ఉంటుంది, ప్లస్ మనం ఆ పిఆర్పి వేసినప్పుడు హీలింగ్ స్టార్ట్ అవుద్ది, ప్లస్ ఆల్సో ఫిజియోథెరపీ చేస్తే స్లోగా ఆ మూమెంట్ రీగెయిన్ చేయొచ్చు. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకొక ట్రీట్మెంట్ ఉంది ప్రోలోథెరపీ అని. ప్రోలోథెరపీ అంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా ఆ పొట్లం అయితే బాగా టైట్గా పట్టుకుని పోయి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం ఆ ఒక లేయర్స్ మధ్యలో ఇంజెక్షన్ వేసి దాని తర్వాత ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటే కాస్త ఆ ప్లేస్ అయితే కొంచెం గ్యాప్ ఇస్తుంది. సో ఆ ఒక రొటేషన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ నొప్పి కూడా తగ్గుతుంది అనమాట. సో దే ఆర్ వేరియస్ ట్రీట్మెంట్స్. అది బేసిక్గా ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో ఆ డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట. కానీ
చాలా చాలా కొత్త ట్రీట్మెంట్లు వచ్చినాయి. అయ్యో నేనైతే ఇట్లా షోల్డర్ నొప్పి ఉంది, నేను ఇంకా పనులు చేయలేకపోతున్నానే అని బాధపడాల్సిన అవసరమే లేదు. ఈ ప్రాబ్లమ్స్కి డెఫినెట్గా మంచి సొల్యూషన్, చాలా సొల్యూషన్లు ఉన్నాయి ఇప్పుడు అంతా ఆ పెరియాథరైటిస్ షోల్డర్ అనే కండిషన్ అనమాట. ఓకే సార్. అయితే చాలా మంది భుజం జారిపోయినట్టు అవుతుంది అంటుంటారు కదా, అసలు అంటే ఏంటి సార్, అది ఎందువల్ల జరుగుతుంది? సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ మీరు చెప్పింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఒక కండిషన్ అయితే చిన్న వయసు నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో బేసిక్గా నేను చెప్పాను కదా, ఈ షోల్డర్కి అయితే కప్ అండ్ సాసర్ లాంటి జాయింట్. సో ఆ కప్ అండ్ సాసర్ లాంటి జాయింట్కి చిన్న లేబ్రమ్ అనేది ఒకటి ఉంటుంది. సో అదేంటంటే లైనర్ లాగా, ఆ లైనర్ చిరిగినా కానీ, లేకపోతే చుట్టూ ఉండే మసిల్స్ కానీ, లేకపోతే చుట్టూ ఉండే టెండన్ కానీ, లేకపోతే చుట్టూ ఉండే క్యాప్సూల్ కానీ, చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇది ఏది చిరిగిపోయినా వీక్నెస్ జోన్ ఫామ్ అవుద్ది. ఆ వీక్నెస్ జోన్లో నుంచి ఈ షోల్డర్ అయితే కిందకి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇట్లా షోల్డర్ జారతం అయితే ఫస్ట్ టైం అయినప్పుడైతే వాళ్ళే పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ కూడా అని ఇంకో కండిషన్ ఉంది. దానిలో ఏంటంటే ఇట్లా షోల్డర్ జారిపోద్ది, వాళ్ళకి ఎట్టని లోపల పెట్టేసుకోగలుగుతారనమాట. సో అట్లాంటి కండిషన్ కూడా ఉందన్నమాట. సో ఎవరికైనా ఇట్లా భుజం దానికే జారిపోతుంది, మళ్ళీ నేను పెట్టేసుకోగలుగుతున్నా అట్లా ఉందంటే అది చాలా రిస్కే. ఏంటంటే సడన్గా వెయిట్ ఎత్తేటప్పుడు మన భుజం జారిపోద్ది, అట్లా అంతా కూడా ఉంటుంది. సో ఏంటంటే షోల్డర్ ఫస్ట్ టైం జారినప్పుడు మాత్రం సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఎమర్జెన్సీకి రష్ చేస్తే మనం ఫస్ట్ ఎక్స్రే తీసి అసలు ఫ్రాక్చర్లు ఏమంటే ఉన్నాయా అని చూసి ఆ రీలొకేషన్నే చేసేసేయచ్చు. అదేంటంటే ఎప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. 98% ఆఫ్ ద టైమ్స్ మనం అయితే ఆపరేషన్ లేకుండానే పెట్టేసేయచ్చు లోపలికి. సో 2 to 4% ఆఫ్ ద టైమ్స్ ఏమవుద్దంటే అది ఇర్రెడ్యూసిబుల్ అంటారు, అంటే దానికి లోపలికి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనం తీసి కొంచెం అనస్థీసియా